హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీచామ్. ఎంతో ఈజీగా ఆరోగ్యకరమైన అండ్ రుచికరమైన పిల్లలకి ఈజీగా రెడీ చేసుకునే లంచ్ బాక్స్ వెరైటీ అదేనండి మన జీరా రైస్. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఒక బౌల్లో 300 గ్రామ్స్ రైస్ తీసుకొని ఇందులో కొన్ని వాటర్ పోసుకొని బాగా క్లీన్ చేసుకుందాం. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇక్కడ బియ్యాన్ని బాగా శుభ్రం చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాం. ఇంకా 1 టీ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకుందాం. మీకు కావలిస్తే అచ్చంగా నెయ్యితో కూడా చేయొచ్చు. ఇక్కడ నేను ఆయిల్ కూడా యూజ్ చేశాను. ఇప్పుడు వీటిని కాగేంత వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఆయిల్ కాస్త వేడెక్కాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, కావలిస్తే మీరు లో ఫ్లేమ్లో కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ 2 ఇంచులు దాల్చిన చెక్క, 2 ఏలకులు, 5 లవంగులు, వీటినన్నింటినీ దీంట్లో వేసుకుందాం. అదేవిధంగా 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకుందాం. ఇవి కాస్తగా వేగాక 2 టీ స్పూన్స్ జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇవి కాస్త వేగాయి కదా, ఇందులో కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని కాస్త వేయిద్దాం. ఇలా వేయించడం వలన మన జీడిపప్పులు క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఇవి కాస్త వేయిద్దాం. అండ్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉండాలి, లేకపోతే మాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు జీడిపప్పులన్నీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేయిద్దాం. ఇప్పుడు ఇవి కాస్త వేగాక అందులో 3 తరిగిన పచ్చిమిరపకాయ చీలికలు, కొన్ని కరివేపాకు రెబ్బలు, ఇవి కూడా వేసుకొని లైట్గా వేయిద్దాం. మరీ ఎక్కువ వేయించొద్దని లైట్గా వేయిద్దాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మన జీడిపప్పులు లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి కదా, చూడండి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా కడిగి రెడీ పెట్టుకున్న బియ్యాన్ని వేసుకుందాం దీంట్లో. ఇప్పుడు బియ్యం వేసుకున్న తర్వాత మనం బియ్యంకి డబుల్ కొలతలో, అంటే మనకి నేను ఇక్కడ ఈ గ్లాస్తో, పెద్ద గ్లాస్, ఈ గ్లాస్తో నిండుగా బియ్యం తీసుకున్నాను కాబట్టి దానికి డబుల్ కొలతలో నేను నీరు వేసుకున్నాను. అంటే సుమారుగా నేను ఇక్కడ 300 గ్రాములు బియ్యం తీసుకున్నానండి. ఇలా డబుల్ కొలతలో మనం నీరు వేసుకుందాం. వాటర్ వేసుకున్న తర్వాత అందులోనే టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకుందాం. అండ్ చివరిగా మంచి ఫ్లేవర్ని ఇచ్చే కేవడా జెల్, చూసారు ఇక్కడ హిందీలో రాసింది కేవడా జెల్. దాన్ని మనం ఇంగ్లీష్లో కొరియా వాటర్ అని కూడా అంటారు, డాబర్ వాళ్ళది. దీంట్లో ఇది 1 కప్పు ఇలా వేసుకుందాం. ఒక మూతడు, చూసారా ఇక్కడ చిన్న మూత ఇలా తీసుకొని వేసుకుంటాను. వాటర్ వేయటం వలనండి మన జీరా రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది మాత్రం మోస్ట్లీ మీరు ట్రై చేయండి. సూపర్ మార్కెట్స్లో, నెక్స్ట్ పతంజలి స్టోర్స్లో ఎక్కడైనా దొరుకుతుందండి. ఇది వేయటం వలన మంచి రుచికరంగా ఉంటుంది మన జీరా రైస్ అనేది. డెఫినెట్గా ఇది ఒకసారి వేసి ట్రై చేయండి, మీరే అంటారు. ఓకే, ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 1 విజిల్ మాత్రమే వేయిద్దాం. 1 విజిల్ వేసిన తర్వాత ఈ ప్రెషర్ అంతా పోయేంత వరకు అండ్ రైస్ లోపల బాగా మగ్గేంత వరకు మూత తీయొద్దండి. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత తీసుకుందాం. ప్రెషర్ అంతా పోయింది కదండి, కుక్కర్ కూడా బాగా చల్లారింది. చూడండి, నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, 1 విజిల్కే ఎంత చక్కగా ఉంటుందో. ఎందుకంటే ఎక్కువ విజిల్ అయితే జీరా రైస్ అనేది ముద్ద అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి 1 విజిల్ సరిపోతుంది. చూసారా పొడి పొడిగా ఎంత బాగుందో, ఘుమఘుమలు ఆడుతుందండి. ఎందుకంటే మన కేవడా జెల్ అదేనండి, కొరియా వాటర్ వేసుకున్నాం కదా, మొగల్ రేకుల నీరండి అది. ఓకే, ఇప్పుడు ఇదంతా ఇలా చక్కగా కలిపి కాసేపు ఈ ఆవిరి అనేది పోనివ్వండి. పోనిచ్చాక మనము ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఆహా, ఎంత రుచికరమైన వేడి వేడి జీరా రైస్ చిటికల్లో రెడీ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. మీరు కూడా డెఫినెట్గా ఇలాంటి జీరా రైస్ని రెడీ చేసుకొని ఇంటిలిపాది హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మరి ఇలాంటి ఆరోగ్యకరమైన రుచికరమైన జీరా రైస్ని మీరు కూడా రెడీ చేసుకొని మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.